హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం తిరగబడింది. నిన్న 'పుష్ప 2' సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టుతో వాస్తవానికి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అతిపెద్ద పోరాటాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది మొత్తం మీడియా. సో అల్లు అర్జున్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగ పోరాటం బ్యాక్ లైన్ అయిపోయిందనమాట. సో వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఇంచుమించు వరి కోతలు స్టార్ట్ అయ్యి నెల 15 రోజులైనా కూడా వడ్లు కొనుగోలు చేసే వ్యవస్థ లేకపోవడం, దళాలు రంగప్రవేశం చేసి 2000, 2200 పలుకుతున్న క్వింటాల్ ధరను 1400, 1500కు అడ్డికి పావు షేర్ లెక్కన కొంటుంటే ఎక్కడికక్కడ నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రినే ఎక్కడికి విజిట్ చేసినా కూడా రైతులు ఆయా గ్రామాల్లో విపరీతంగా తిరగబడ్డ సీన్స్ గతంలో కనిపించినాయి. దీన్ని ఆసరాగా చేసుకొని రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అందులో భాగంగా నిన్న రైతు పోరాట దీక్ష పేరుతో అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఒక మెమొరాండం సమర్పించే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. అందులో భాగంగా రైతులు మొత్తం కథం తొక్కిరనమాట. దాని తాలూకా స్టోరీ అనమాట. దగాకోరు పాలనపై చెల్లుమన్న చర్నాకోలు. చంద్రబాబు నమ్మి మోసపోయి రోడ్డెక్కిన రైతులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు. రైతన్నలను అడుగడుగున అడ్డగించిన ఖాకీలు. వైఎస్ జగన్ పిలుపుతో రైతులకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు. విజయవాడలో దేవినేని అవినాష్పై జులుం, పార్టీ నేతల అరెస్టు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించిన కూటమి సర్కార్. ప్రభుత్వ వేధింపులు, పోలీసులు బెదిరింపులకు వెరవని రైతన్నలు. జిల్లా కేంద్రాల్లో ఉవ్వెత్తున రైతులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల ర్యాలీలు. 6 నెలల చంద్రబాబు పాలనపై ప్రజా వ్యతిరేకతకు నిరసన ర్యాలీలు అద్దం పట్టాయంటున్న రాజకీయ పరిశీలకులు. రైతుల ఆందోళన విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో కథనోత్సాహం. 2 సీజన్లు గడుస్తున్న పెట్టుబడి సాయం 20,000 ఇవ్వకుండా రైతులను దగా చేసిన కూటమి ప్రభుత్వం. ధాన్యం పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులకు ద్రోహం చేశారని ఆవేదన. ఉచిత పంటల బీమాను రద్దు చేసి కర్షకులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టిన చంద్రబాబు సర్కార్ అంటూ కథనం అనమాట. సో ఎక్కడికక్కడ ఇగో అనంతపురంలో భారీ ర్యాలీ, రైతులు పెద్ద ఎత్తున కథం తొక్కుతుంటే వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధించే కార్యక్రమానికి పోలీసులు, కూటమి సర్కారు శ్రీకారం చుట్టిందనమాట. సో ఇవి ధర్నా తాలూకు ఫొటోస్. దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్లో మొట్టమొదటి ప్రజాందోళననే విజయవంతమైందని చెప్పి ఆయన ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ ఇది. దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతమైంది. బాబుగారు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. 6 నెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకతకు ఇవాళ కార్యక్రమం అద్దం పట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు గారు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగన ఎక్కడ వెనుకడుగు వేయకుండా వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. చంద్రబాబు గారు ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ 6ను గుర్తు చేస్తూ అందులో భాగంగా ప్రతి ఏడా పెట్టుబడి సహాయం కింద 20,000 ఎందుకు ఇవ్వడం లేదని రైతన్నలు ప్రశ్నించడం తప్ప? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ క్రాప్ను గాలికి వదిలేసి దళారీల వ్యవస్థను ప్రోత్సహించి ధాన్యం కొనుగోలు మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడం వల్ల ఇవాళ ప్రతి బస్తాకు 300-400 నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్ప తమకు కనీసం మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువస్తే ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేసి తమకు అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్ప ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డుపడ్డం చంద్రబాబు గారి రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలిసి చంద్రబాబు గారు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సర్టిఫికెట్లు వీఆర్ఓల గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహసీల్దార్ కార్యాలయాల్లో రమ్మని చెప్పి అక్కడ పోలీసుల సమక్షంలో టీడీపీ వారి చేత దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామ స్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టుల పైన దాడులు చేయడం మీ అరాచక పాలనకు నిదర్శనం కాదా? ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? అలాంటప్పుడు నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచ్చిన వారిని నామినేట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు డప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేస్తున్నది నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ బహిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడు వారికి అండగా ఉంటూ వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట. సో సరే, ఇక ఈ ప్రభుత్వ దమన నీతి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే.
సరే వైఎస్ఆర్‌సీపీ ఇంప్లీడ్ అవ్వడం వల్ల ఇది రైతాంగ సమస్య కాకుండా పోదు బాబు గారు. కొంచెం మానవతా దృక్పథాన్నైనా అనుసరించి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్‌లో ఆలోచించి రైతులు ఇంత పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలేంటో తీర్చాల్సిన బాధ్యత పదవుల్లో ఉన్న మీకు తప్పదు. మీరే గదా! ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతు భరోసా 13,500 ఏంది 20,000 ఇస్తాం మేము వచ్చి అని చెప్పి సూపర్ 6 హామీల్లో యాడ్ చేసింది. తర్వాత రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు వీళ్ళు అంటే శాంతియుతంగా చేస్తున్న ధర్నాలు, నిరసనలు కూడా రాజ్యానికి వ్యతిరేకమేమైనా? తమ డిమాండ్లను సాకారం చేసుకునే క్రమంలో రోడ్డెక్కకూడదా? కలెక్టర్లకు వాస్తవంగా ఆ మెమోరాండం సమర్పించకూడదా? ఏంది రైతులు చేసిన తప్పు? సో, గతంలో అంటే మీ 40 ఏళ్ల అనుభవానికి ఒక మచ్చతునగా ఒక మరకలాంటి ఇన్సిడెంటు బషీర్బాగ్ కాల్పులు. నాటి రైతాంగ పోరాటాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ తప్పులన్నిటిని కూడా సవరించుకునే అవకాశం మీకు ఇంకా ఉంది. జమిలీ ఎన్నికల నాటికి 2.5 ఏళ్ల టైం ఉంది. సో, ఇప్పటికిప్పుడు ఈ రైతులు పండించిన ధాన్యానికి పెట్టుబడి సాయం కావచ్చు, దిగుబడికి తగ్గ మద్దతు ధర కావచ్చు కల్పిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా! అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే ముద్రకు సార్థకత చేకూర్చే రైతులకు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాల్సినంత నేరం ఏం చేసిరంటే పంట పండించడమే వాళ్ళు చేసిన నేరమా? సో, ఇవన్నీ కూడా కొంత ఆలోచించి మానవతా దృక్పథంతో స్పందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.